ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఆర్థమెటిక్ క్లాస్లో భాగంగా ఫస్ట్ మనం ఆర్థమెటిక్ అనే టాపిక్ని చూస్తాను. సో దానిలో భాగంగా సిలబస్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. నిన్న బేసిక్స్ కానీ ఇంట్రడక్షన్ క్లాసులు కానీ చెప్పారు. మీ రెస్పాన్స్ అనేది నా వీడియోస్కి చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఎవ్రీ టాపిక్ని నేను ఖచ్చితంగా అంటే క్షుణ్ణంగా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. నేను ప్రిపేర్ అవ్వకుంటూ మీకు చెప్తున్నా. సో మీకు ఎవ్రీ టాపిక్ మీద గ్రిప్ రావాలంటే ఫస్ట్ ఆర్థమెటిక్కి సంబంధించిన ఒక ఆర్థమెటిక్కి సంబంధించిన సిలబస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సిలబస్ చూసిన తర్వాత మనం టాపిక్లో ముందుకెళ్దాం. ఇప్పుడు ఆర్థమెటిక్లో సిలబస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్థమెటిక్లో ఒక పార్ట్ వైజ్గా డివైడ్ చేసుకుంటే పార్ట్ వన్లో టాపిక్ నెంబర్ 1 నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అనుపాతం ఇంగ్లీష్లో రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్. సెకండ్ టాపిక్ వచ్చేసి భాగస్వామ్యం. పార్ట్నర్షిప్. థర్డ్ టాపిక్ వచ్చేసి వయస్సులు, ఏజెస్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి సగటు. యావరేజ్. ఈ సిలబస్ అనేది యాజ్ పర్ మన సిలబస్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సిలబస్ ప్రకారం ఇది. అందులో చాలా సిలబస్లో మనం టీఎస్ఎల్ పిఆర్ బిల్ చూసుకున్నట్టయితే సిలబస్ అనేది 2-3 టాపిక్స్ అనేది తక్కువ ఇచ్చింది. మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకొని మనం నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నిష్పత్తి అనుపాతం, భాగస్వామ్యం, వయస్సులు, సగటు. పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2. పార్ట్ 2లో 4 అయిపోయినాయి కదా, 5th. పార్ట్ 2లో డిజిటల్ రూట్ పద్ధతి. డిజిటల్ రూట్ మెథడ్. ఇప్పటి నుంచి కనుక మీరు నోట్స్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని నోట్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే చాలా ఈజీ అయిపోతుంది. సంఖ్యలపై ప్రక్రియ, నంబర్స్. సెవెంత్ వచ్చేసి కాసాగు గాసాబా. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. చాలా ఈజీ మెథడ్స్లో చెప్పచ్చు. ఇవన్నీ మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే చాలా ఈజీ టాపిక్స్ అన్నీ. దశాంశ భిన్నాలు. మనం ఇంపార్టెంట్ కాని టాపిక్ అనేది ఏముండదు, అన్నీ నేర్చుకోవాల్సింది. అన్నీ నేర్చుకుంటే మనకి ఎగ్జామ్లో ఎక్కడో దగ్గర కంపల్సరీ యూజ్ అయితేనే ఉంటుంది. డెసిమల్ ఫ్రాక్షన్. తొమ్మిదవది సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ. సింప్లిఫికేషన్. 10వది వర్గమూలాలు మరియు ఘనాలు. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్.
స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకే, ఇది పార్ట్ 2. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3. పార్ట్ 2లో ఏమన్నా డిజిటల్ రూట్ పద్ధతి, డిజిటల్ రూట్ మెథడ్ ఒకటి, నంబర్స్ ఒకటి, కాసాగు గాసాబు ఒకటి, దశాంశ భిన్నాలు ఒకటి, సూక్ష్మీకరణ ఒకటి, వర్గమూలాలు మరియు గణాలు ఒకటి. మనం వీటిని ఒక 5 పార్ట్స్గా విడగొట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. పార్ట్ 3. పార్ట్ 3లో 11th టాపిక్ వచ్చేసి శాతాలు, పర్సంటేజెస్. టాపిక్ వచ్చేసి లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాసెస్. ప్రాఫిట్ అండ్ లాస్. 13th టాపిక్ వచ్చేసి సాధారణ లేదా సరళ వడ్డీ. సరళ వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్. చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. నెక్స్ట్ వచ్చేసి మిక్చర్స్, అలాయిడ్స్ అండ్ మిక్చర్స్. కలగలపు ఆర్ మిశ్రమాలు. ఎలిగేషన్స్ అండ్ మిక్చర్. ఇది పార్ట్ 3 కింద తీసుకున్నాం. ఇది పార్ట్ 3 కింద ఎందుకు తీసుకున్నాం అంటే ఇలా చేసే మెథడ్స్, ఈ సాల్వ్ చేసే మెథడ్స్ అన్నీ టిపికల్ మెథడ్స్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మిక్చర్స్లో, చక్రవడ్డీలో, సాధారణ వడ్డీలో, లాభ నష్టాలలో, శాతాలలో. అందుకని ఇవన్నిటిని ఒక పార్ట్లో తీసుకున్నాం మనం. ఇది పార్ట్ 3. 15 టాపిక్స్ అయిపోయినాయి ఇక్కడికి. నెక్స్ట్ పార్ట్ 5. ఇందులోపల ఇంపార్టెంట్ టాపిక్స్, అన్ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏం లేవు. ప్రతి ఒక్క టాపిక్ను మనం సింపుల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 4. పార్ట్ 4లో 16th కాలము మరియు దూరం. దూరం. టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైళ్లపై సమస్యలు. రైళ్ళు. ట్రైన్స్. నెక్స్ట్ వచ్చేసి పడవలు మరియు ప్రవాహాలు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. పందాలు మరియు ఆటలు. రేసెస్ అండ్ గేమ్స్ ఆఫ్ స్కిల్. ఇంగ్లీష్లో నేను టైటిల్స్ అంటే వీటిని టాపిక్స్ని ఇంగ్లీష్లో రాస్తాను కదా, మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కూడా ఏమైనా టిపికల్ వర్డ్స్ ఉంటే ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ట్రై చేస్తా. సో ఇది పార్ట్ 4. కాలము మరియు దూరము, రైళ్ళు, పడవలు, ప్రవాహాలు, పందాలు మరియు ఆటలు. పార్ట్
5 చూసినట్టయితే 19 టాపిక్స్ ఓవర్. పార్ట్ 5 చూసినట్టయితే 20th టాపిక్ గొలుసు సూత్రం. ఆర్ఎస్ అగర్వాల్ను మనం బేస్ చేసుకొని మనం ఇవన్నీ టాపిక్ తీస్తున్నాం. ఓకే, గొలుసు సూత్రాలు, చైన్ రూల్. ఇరవై 21 కాలము పని. టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ 22nd అండ్ లాస్ట్ గొట్టాలు మరియు తొట్టెలు. పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, 22 టాపిక్స్. గొలుసు సూత్రము, కాలము పని, గొట్టాలు మరియు తొట్టెలు. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా మిస్ అయినాయో చూద్దాం. ఓకే, 22 టాపిక్స్, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం 5 పార్ట్స్ 22 టాపిక్స్గా మనం విభజించడం జరిగింది. ఈ 5 పార్ట్స్ 22 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ తీసుకునేది ఏంటంటే మనం సగటును తీసుకున్నాం. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, అన్ఈజీగానే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టాపిక్ అంటే పార్ట్ 1లో 4th టాపిక్ అది. సో సగటు. యావరేజ్. ఓకే, యావరేజ్, సగటు కనుక్కోవడం మనకు చాలా అందరికీ తెలుసు, మ్యాక్సిమం అందరికీ తెలుసు. సగటు ఎట్లా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10, 8 మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. సగటు ఎట్లా కనుక్కుంటామంటే ఒక 10 మంది క్లాస్ రూమ్లో ఉంటే వాళ్ళకు ఒక్కొక్కరికి కొన్ని మార్కులు వచ్చినాయి ఒక సబ్జెక్ట్లో, వాళ్ళ యావరేజ్ ఎంత అట్లా నేర్చుకున్నాం. లేకపోతే మనకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉండే. 6 సబ్జెక్ట్స్లో నాకు తెలుగులో 72 మార్కులు వచ్చినాయి. హిందీలో 84 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 68 మార్కులు వచ్చినాయి. మ్యాథ్స్లో 98 మార్క్స్ వచ్చినాయి. సైన్స్లో ఒక 69 మార్క్స్ వచ్చినాయి. సోషల్లో 75 మార్క్స్ వచ్చినాయి. వీటి యావరేజ్గా అనుకునేది అన్నట్టు. మనకు సబ్జెక్ట్గా ఈచ్ సబ్జెక్టు ఎంత వచ్చినాయి అనేది యావరేజ్గా అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మరి దీని యావరేజ్ ఎట్లా కనుక్కుంటారు అనేది. మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 1 2 3 4 5 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ మనం సమ్ తీసుకోవాలి, మొత్తం అన్ని కూడేది. మనం 6 సబ్జెక్టులకు వచ్చిన మార్కులను మనం అన్నిటిని యాడ్ చేసాం అన్నట్టు. 9 + 5 14, 14 + 8 22, 22 + 8 30, 30 36, 36 10 16 26 32 40 47, 476 మార్క్స్. మనకు యావరేజ్ రావాలంటే ఎట్లా? ఇప్పుడు మనం మొత్తం అయితే సమ్ చేసినాం, 476 మార్క్స్ వచ్చినాయి. మనకు యావరేజ్ రావాలంటే ఎంత? మనకి ఎన్ని సబ్జెక్టులు అంటే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు ఉన్నాయి, డివైడెడ్ బై 6. ఇప్పుడు దీన్నే ఫార్మాటిక్గా ఫార్ములా లెక్క రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం తీసుకున్నాం మనం. రాసుల సంఖ్య 6, మొత్తం సబ్జెక్టులు 6 కాబట్టి ఇది రాసుల సంఖ్య అంటారు. ఇది యావరేజ్ యొక్క ఫార్ములా. దీన్ని ఇప్పుడు డివైడ్ చేయాలి. 476 డివైడెడ్ బై 6, 6 డివైడ్ చేయడంలో కూడా మనకు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ తోటి డివైడ్ చేయాలి.
ఆరు ఎక్కం 6 మనకు డివైడ్ చేస్తూ ఉంటే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటా పోతా ఉంటే మనకు అది ఈజీగా అయిపోతుంది డివైడేషన్ కూడా. 6 ఎక్కం 6, 6 6ల 36, 7 6ల 42, 42 ఇక్కడ 47 ఉన్నది. సో 7 తోటి పోతుంది. 42 అంటే ఇంకా 50, ఇక్కడ 5 ఉంటుంది, పక్కమంటే 6 ఉన్నాయి, 56. 6 8ల 48, 6 9ల 54 అంటే 9 ఉంటుంది. 54 అంటే ఇంకా 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 2 పక్క పంటే 0 అవుతుంది. 6 3ల 18 అంటే మళ్ళీ 2 ఉంటుంది. మళ్ళీ పాయింట్ ఉన్నది కాబట్టి మళ్ళీ 0 ఉంటుంది, మళ్ళీ 3 వస్తుంది. ఇట్లా దీని యావరేజ్ ఎంత అయింది మనకు? 79.3333 అండ్ సో ఆన్ ఇట్లా పోతుంది. సో మన యావరేజ్ ఎంత? 79.3 బార్ అంటాం. బార్ పెట్టుకుంటే అది ఇన్ఫైనైట్గా ఉన్నట్టు. ఇవి తెగది అంటే ఎక్కడ కూడా ఆగది. బార్ పెట్టుకున్నా అంటే ఎక్కడ కూడా ఆగది. దీన్ని మళ్ళా ఇట్లా ఇచ్చినప్పుడు దీనిగా 476 ఎట్లా వస్తుంది అనేది కూడా అది ఒక టాపికే. అది సంఖ్యలపై ప్రాబ్లమ్స్లా వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ ఆ నెంబర్స్ వల్ల దీన్ని కూడా మనం సాల్వ్ చేస్తాం. మనం ఒక ప్రాబ్లం తోటి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 79.3 బార్ వస్తుంది. లేకపోతే ఈ దశాంశ భిన్నాల నుంచి వెళ్ళి ఒకటి తీసే అవసరం లేదు, 3 ఉన్నది కదా, 5 కంటే తక్కువ ఉన్నది కదా, అవసరం లేదు అనుకుంటే 79 ఉంటుంది. సరే దాన్ని రౌండ్ ఫిగర్ చెయ్యి అని అంటే 79.5 అవుతుంది. అట్లా ఇన్ని విధాలుగా ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం 4 ఆప్షన్స్ చూసి దేనికి రిలయబుల్గా ఉంటుంది, మన ఆన్సర్ దేనికి రిలయబుల్ ఉన్నది, అతను ఎంతవరకు అడిగిండు అన్న దానిపై మనం ఆన్సర్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది యావరేజ్ యొక్క ఫార్ములా, సగటు యొక్క ఫార్ములా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనేది యావరేజ్ యొక్క ఫార్ములా. ఇంకొక ఫార్ములా నెంబర్ 1, రాసుల మొత్తం డివైడెడ్ బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరాసరి. అది యావరేజ్ అన్నట్టు. సో ఇక్కడ ఇంగ్లీష్లో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ divided by total numbers. How many total numbers అనేది కింద. ఇది యావరేజ్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఇంకోటి, ఇది మన దూరము కాలంలో కూడా వస్తుంది. ఇప్పుడు 2 బండ్లు ఒక వెహికల్ ఇక్కడి నుంచి వెళ్ళి కొంత దూరం హైదరాబాద్ వరకు ఒక స్పీడ్ తోటి, మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి రిటర్న్ ఇంకో స్పీడ్ తోటి వచ్చింది. అది యావరేజ్గా ఎంత స్పీడ్గా పోయింది అంటే అనడానికి ఒక స్పీడ్ ఏమో ఎక్స్, ఇంకొక స్పీడ్ ఏమో వై అయినప్పుడు ఇది 2 స్పీడ్లకు యావరేజ్ కనుక్కున్నాను అన్నట్టు. 2 × x × y / x + y. అది 2 × 2xy / x + y. ఇది స్పీడ్. అంటే ఇంకా 3 స్పీడ్లు వేరే అయినప్పుడు 4 స్పీడ్లు నాలుగు డిఫరెంట్ స్పీడ్లతోటి పోయినప్పుడు 5 డిఫరెంట్ స్పీడ్లతోటి పోయినప్పుడు అది కాలము మరియు దూరంలో మళ్ళీ నేను చెప్తా. ఇప్పుడైతే మామూలుగా సింపుల్గా 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి 2xy / x + y. ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా. మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే సేమ్ ఇవరిదాకా ఒక ప్రాబ్లం చేసినాం మనం. ఒక విద్యార్థికి 6 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు ఇంత, ఆ విద్యార్థికి వచ్చిన మొత్తం సగటు ఎంత, ఇవరిదాకా మనం ప్రాబ్లం చేసినాం. అదే ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఉన్నది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 వచ్చేసి మొదటి 10 సంఖ్యల సరాసరి ఎంత? మొదటి 10 సంఖ్యల సరాసరి ఎంత? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 డిజిట్? ఫస్ట్ 10 డిజిట్స్ అంటే ఏమున్నది? 1 2 3
4 5 6 7 8 9 10 ఇవి. దీన్ని చేసే మెథడ్ చూడండి. ఫస్ట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 1. మనం నిన్న మాట్లాడుకున్నాం, ఒక ఫార్ములా తీసుకున్నాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని n × n + 1/2 ఇది సమ్ ఆఫ్ ద నెంబర్స్. మనకు ఎన్ని ఉన్నది? 10 ఉన్నది. ఇవి ఫస్ట్ 10 డిజిట్స్ యొక్క సమ్ అన్నట్టు. అక్కడ మనం n డిజిట్ యొక్క సమ్ అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ 10 ఉన్నది అన్నట్టు. ఇక్కడ 10 సబ్మిట్ చేస్తే 10 × 10 + 1/2 ఈజ్ ఈక్వల్ టు 10 × 11/2 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 2 5 10 5 × 11 ఈజ్ ఈక్వల్ టు 55. ఇది సమ్ వచ్చింది, మొత్తం సమ్ వచ్చింది. 1 2 ఈ 10 సంఖ్యల యొక్క సమ్ ఇక్కడ వచ్చింది. అంటే ఇది చేసిన సమ్ ఇది వస్తుంది అన్నట్టు. 55/10. మనం ఏమన్నాం? సంఖ్యల మొత్తం బై సంఖ్యలు. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం వచ్చింది 55, రాసుల సంఖ్య మనకు 10 అని తెలుసు. సో దీని యావరేజ్ ఏమవుతుంది? 5.5 అవుతుంది. ఇక్కడ కూడా మనకు సమ్ వచ్చింది కదా. ఈ మెథడ్లో కూడా 55/10 ఈజ్ ఈక్వల్ టు 5.5 వచ్చింది. సరే, ఇప్పుడు ఈ 2 మెథడ్లో మీరు ఏది చూజ్ చేసుకున్నా ఓకే, ఆన్సర్ కరెక్టే వస్తుంది. నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన మెథడ్స్ ఇవి. మనం సమ్ ఆఫ్ ద నెంబర్స్కి ఈ ఫార్ములా యూజ్ చేసినాం, మనకు సమ్ వచ్చింది అంటే రాసుల మొత్తం వచ్చింది, బై రాసుల సంఖ్య వేసినాం, మనకు యావరేజ్ వచ్చింది 5.5. సో ఇప్పుడు దీన్ని ఇంకో మెథడ్లో చూసినట్టయితే, ఇవి వరుస 10 సంఖ్యలే కదా, వరుసగా ఉన్నాయి కదా ఇవి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడైనా మిస్టేక్ అయిందా? కాలేదు. సో వరుసగా ఉన్నాయి కాబట్టి సంఖ్యలు మనం ఫస్ట్ సంఖ్య తీసుకోవాలి, లాస్ట్ సంఖ్య తీసుకోవాలి. ఎప్పుడు కానీ వరుస సంఖ్యలు ఉంటాయి, ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య బై 2 అంటే 11/2 ఈజ్ ఈక్వల్ టు 5.5. ఇది 5.5. ఇక్కడ వరుసగా ఉన్నాయి కాబట్టి సంఖ్యలు, మనకు వరుసగా ఉన్నాయి కాబట్టి సంఖ్యలు, దాన్ని ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య బై 2, మధ్యలో గ్యాప్ 1 1 1, మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలి. మూడో ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లం ఒకటి నుండి 100 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100? యావరేజ్ అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? ఇక్కడ 2 4 6 8 అండ్ సో 100 ఉన్నది. 100 మధ్యలో అన్నాడా 100 వరకు అన్నాడు? అది చూసుకోవాలి. 100 వరకు అన్నాడు, 100 మధ్యలో 1 నుండి 100 మధ్యలోనే అంటే మళ్ళీ 98 వరకే స్టాప్ అవుతుంది. అది 100 కాదు అన్నట్టు. 1 నుండి 100 వరకు అన్నాడు. సో 100 వీ కెన్ టేక్ 100 ఇయర్ ఆల్సో. సో ఇప్పుడు దీనికి సేమ్ మెథడ్, పైన మెథడ్ను మనం యూజ్ చేసినట్టయితే ఇక్కడ మొత్తం 2 డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ అనేది మనం అంకెల మధ్య డిఫరెంట్ అనేది ఈక్వల్గా ఉండాలి. 2కు 4కు మధ్యలో 2 ఉన్నది, 4కు 6కు 2 ఉన్నది, 2 ఉన్నది. సరి సంఖ్యలు, వరుస సరి సంఖ్యలు అంటే ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఈక్వల్ ఉంటుంది. సో మనం వీటి యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ సంఖ్య ఏమున్నది? 2 ఉన్నది. లాస్ట్ సంఖ్య ఏమున్నది? 100 ఉన్నది. బై 2, 102/2 51 ఈజ్ ద ఆన్సర్. అది యావరేజ్. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సగటు 51. ఎట్లా వచ్చింది? ఫస్ట్ సంఖ్య 2 ప్లస్ లాస్ట్ సంఖ్య ఎంత? 100/2. అంటే ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య బై 2 అని ఎందుకు వేసినాం అంటే, మనం అవి సరి సంఖ్యలు వరుస సరి సంఖ్యలు కాబట్టి వాటి మధ్య తేడా అనేది ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. వాటి మధ్య డిఫరెంట్ అనేది ఎవ్రీ 2 నెంబర్ల మధ్య డిఫరెంట్, 2 4 6 ఈక్వల్ డిఫరెంట్ ఉన్నది కాబట్టి మనం ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య కూడి బై 2 వేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నిన్నటి మెథడ్ ప్రకారం సరి సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటిది? మనకు n × n + 1
ఓకే, ఇది సమ్, ఇది సరి సంఖ్యల సమ్. రాసుల మొత్తం కనుక్కోవాలి, తర్వాత రాసుల సంఖ్య వేయాలి కదా. ఇప్పుడు రాసుల మొత్తం చేద్దాం. 100 × 100 + 1, 100 × 101. రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 2 నుంచి 100 వరకు 50 ఉంటాయి. ఓకే, ఓకే ఓకే, మనం ఈ మెథడ్ యూజ్ చేయండి. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య బై 2. సమ్, దీని సమ్ ఎంత వచ్చింది? 100 51 యావరేజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 4th ప్రాబ్లం. మూడు అంకెల్లో కనిష్ట సంఖ్య నుండి 3 అంకెల్లో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల సరాసరి. ఓకే, ఇందాక మనం చూసినాం కదా 1 నుంచి 100 వరకు, 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సగటు అని ఎంత. మనం 1 నుంచి 100 వరకు అంటే 2, 4, 6, 8 అండ్ సో 100 కూడా అయింది. ఇక్కడ వీటి సరి సంఖ్యల సమ్ అనేది n × n+1 కదా, సరి సంఖ్యల మొత్తం. మనం యాక్చువల్ మెథడ్ 2 ప్లస్ ఫస్ట్ అంకె ప్లస్ లాస్ట్ అంకె బై 2 వేసి 102/2 వేసి 51 అని అనుకున్నాం మన ఆన్సర్. ఇప్పుడు ఈ సమ్ అంటే n అంటే మనం తీసుకోవాల్సింది లాస్ట్ నెంబర్ కాదు, n అంటే మనం తీసుకోవాల్సింది మొత్తం నెంబర్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం నెంబర్స్ ఎన్ని ఉంటాయి. మొత్తం నెంబర్స్ అంటే ఇవి 1 నుంచి 100 వరకు మొత్తం నెంబర్స్ సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. సో 50 × 50 + 1 సమ్ ఇది 50 × 51 బై మొత్తం సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? రాసుల మొత్తం, ఇది రాసుల మొత్తం బై ఇది రాసుల సంఖ్య 50 ఉంటాయి 1 నుంచి 100 వరకు సరి సంఖ్యలు. ఈ 50 క్యాన్సిల్ చేసినట్టయితే 51. సేమ్ ఆన్సర్ వచ్చింది మనకు. సో అది కొద్దిగా టిపికాలిటీ ఉంటుంది. అది మనం చూడంగానే 1 నుంచి 100 వరకు సరి సంఖ్యలు అంటే ఫస్ట్ ఇది 2 ఉంటాయి, లాస్ట్ 100. 2 + 100/2 102/2 51 వేయాల్సి. ఇది ఈజీగా ఉన్నది. సో 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుంచి 3 అంకెలలో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల సరాసరి ఎంత? 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుండి 3 అంకెలలో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల సరాసరి ఎంత? కరెక్ట్గా ప్రాబ్లంను ఆర్థమెటిక్గా చేసే మిస్టేకే అది. మనం కరెక్ట్గా చదవాలి ప్రాబ్లంను, కరెక్ట్గా అంటే అక్యురేట్గా చదవాలి. 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుండి 3 అంకెలలో గరిష్ట సంఖ్య వరకు గల బేసి సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు. 3 అంకెలలో కనిష్ట సంఖ్య ఎంత? 3 అంకెలలో ఒక నిమిషం, సారీ డిస్టర్బెన్స్. 3 అంకెలలో కనిష్ట సంఖ్య ఏంది? 3 అంకెలలో కనిష్ట సంఖ్య 100. 99 అనేది 2 అంకెల్లో గరిష్ట సంఖ్య, దాని తర్వాత 100 వస్తుంది. 3 అంకెలలో గరిష్ట సంఖ్య ఏంది? 999. తర్వాత 1000 వస్తుంది. 1000 ఇది 4 అంకెలది కదా. సో 3 అంకెల గరిష్ట అన్నాడు కాబట్టి 999. కానీ బేసి సంఖ్యల సరాసరి అన్నాడు. ఇలా బేస్ సంఖ్యలు కావాలి కదా, ఇది సరి సంఖ్య మరి 100. బేస్ సంఖ్య ఎంత? దీని నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఎంత? 101 బేస్ సంఖ్య. ఇక్కడి నుంచి 999 ఇది బేస్ సంఖ్య మరియు లాస్ట్ సంఖ్య.
వీటి ఇప్పుడు 101 నుంచి వెళ్ళి 999 మధ్యలో ఉండే బేస్ సంఖ్యల సగటు ఎంత అట్లా కనుక్కోవాలి. 101 ఉన్నది, తర్వాత 103 ఉంటుంది, 105 ఉంటుంది, అండ్ సో 999 ఉంటుంది. సో సేమ్గా చూడండి వీటి నెంబర్స్ కూడా 101 నుంచి వెళ్ళి 103కి సేమ్ డిఫరెన్స్ ఉన్నది. 2 డిఫరెన్స్ అప్ టు 999 వరకు 2 డిఫరెంట్ ఉన్నది. కాబట్టి మన ఫార్ములా ఏంది, 101 ప్లస్ 999 డివైడెడ్ బై 2. ఫస్ట్ సంఖ్య లాస్ట్ సంఖ్య డివైడెడ్ బై 2 కలిపితే ఏమవుతుంది, 101 0 1 11 బై 2. 999 బై 101 10 10 10 11. ఓకే, 2 ఎక్కం 2, 2 5ల 10, 2 5ల 10 0. 550 అనేది ఆన్సర్, మన ఆన్సర్. ఫస్ట్ సంఖ్య ప్లస్ లాస్ట్ సంఖ్య బై 2 సేమ్. 3 అంకెలలో కనిష్ట ప్రాబ్లం ఖచ్చితంగా మంచిగా చదవాలి. 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుండి 3 అంకెలలో గరిష్ట సంఖ్య వరకు గల బేస్ సంఖ్యల సరాసరి. 3 అంకెలలో కనిష్ట సంఖ్య ఏది తీసుకోవాలి, 3 అంకెలలో గరిష్ట సంఖ్య ఏది తీసుకోవాలి, అలా బేస్ సంఖ్యలు ఏవో చూసుకోవాలి. అప్పుడు మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంత 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th ప్రాబ్లం. సేమ్ 3 అంకెలలో గరిష్ట సంఖ్య నుంచి వెళ్ళి 3 అంకెలలో కనిష్ట సంఖ్య నుంచి వెళ్ళి 3 అంకెలలో గరిష్ట సంఖ్య. 3 అంకెలలో కనిష్ట సంఖ్య ఏది, 3 అంకెల గరిష్ట సంఖ్య ఏది, 999. ఇవరిదాకా వీటి రెండు మధ్యలో ఉండే బేస్ సంఖ్యల యావరేజ్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం సరి సంఖ్యల యావరేజ్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 100 ఉంటుంది, ఇప్పుడు 100 ఉంటుంది. ఇక్కడ 999 అనేది బేస్ సంఖ్య, ఇది ఉండదు. 998 ఉంటుంది. మళ్ళీ 1000 తీసుకుంటే అది 4 అంకెల సంఖ్య అవుతుంది. ఇది కాదు తీసుకునేది, ఇది బేస్ సంఖ్య, దీన్ని తీసుకోలేదు. సో దీని ముందు ఏంటిది 998, ఇది 101 ఉంటుంది, ఇది అవసరం లేదు. 102, 104 ఇవి తీసుకుంటాం అన్నట్టు. అప్పుడు 104, 102, అండ్ సో 998 మధ్యలో సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పటి లెక్కనే సేమ్ డిఫరెన్స్ కాబట్టి వీటి యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ది ప్లస్ లాస్ట్ది 100 ప్లస్ 998 బై 2. దీనికి 100 కలిపితే ఏమవుతుంది, 8, 9, 10. 2 ఎక్కం 2 5ల 10, 2 4ల 8, 1 మిగులుతుంది, 2 9ల 18, 549 మన ఆన్సర్. సేమ్ 6th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఇప్పుడు వీటి మీద నేను హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసిన. హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది. అండ్ ఇవే కాక హోంవర్క్లో ఇవే కాక కొద్దిగా మీరు ఆలోచించే టైప్లో కూడా నేను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇచ్చిన. అవి ఆలోచించండి, లేకపోతే నేను మళ్ళీ సేమ్ నేను చెప్పేస్తాను. నేను హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇక ఏమేం ప్రాబ్లమ్స్ ఇచ్చిందంటే ఇక్కడ జస్ట్ మనం ర్యాపిడ్గా చూసినట్టయితే 1 to 200 మధ్యలో ఉండే మొత్తం సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు. దీనికి ఏం చేయాలి, 1 to ఇన్ బిట్వీన్ 1 and 200, వాట్ ఈస్ యావరేజ్ బిట్వీన్ 1 and 200 నెంబర్స్. దీనికి యావరేజ్ ఎంత, ఫస్ట్ నెంబర్ ఎంత, 1 to 100 మధ్యలో మొత్తం నెంబర్స్ అంటే 1 2 3 4 అప్ టు 200 అన్నట్టు. సేమ్ డిఫరెంట్ ఉంటాయి మన వరుస నెంబర్లే కాబట్టి 1 ప్లస్ 200 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, 201 బై 2, 1 0 0.5. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఓకే 1 to 125 మధ్యలో ఉండే బేసి సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు. బేస్ సంఖ్యలు అంటే ఏమున్నాయి, 125 కూడా బేస్ సంఖ్య అవుతుంది. సో 1 బేస్ సంఖ్య అయింది, 125 కూడా బేస్ సంఖ్య. ఫస్ట్ నెంబర్ ఇదే, లాస్ట్ నెంబర్ ఇది. సో 1 ప్లస్ 125 బై 2,
126/2 63 63 మన ఆన్సర్ 8. 1 to 125 మధ్యలో ఉండే సరి సంఖ్యల సగటు అన్నాడు. సరి సంఖ్యలు అంటే అప్పుడు 1 కాదు 125 కాదు 2 ఉంటుంది 124 ఉంటుంది దీని బిఫోర్ నెంబర్. అప్పుడు 2 + 124/2 126/2 63 యావరేజ్. మనకు గుణకారం డివైడ్ చేసేటప్పుడు మనం ఇట్నే సింపుల్గా చేసేసుకోవాలి. మన మైండ్ అనేది అక్యురేట్గా ఆలోచిస్తేనే మనం డివైడేషన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ చేయగలుగుతాం అన్నట్టు. పెద్ద పెద్ద డివైడేషన్ వచ్చినప్పుడు అవి ఎట్లా చేయాలనేది నేను దానికి సింపుల్ ట్రిక్స్ చెప్తా. ఓకే, ఇప్పుడు చిన్న 8 ప్రాబ్లమ్స్. నైన్త్, ఒక వరుస 5 సహజ సంఖ్యల సరాసరి 45 అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత? ఒక వరుస 5 సహజ సంఖ్యల సరాసరి 45 అయినా అందులోని కనిష్ట సంఖ్య ఏది? వరుస 5 సహజ సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు? 45 అన్నాడు. అయినా అందులోని కనిష్ట సంఖ్య ఏదన్నాడు. సో మనం దీనికి ఏం చేయాలంటే, ఒక వరుసగా ఉన్నాయి కాబట్టి ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాం అనుకో, నెక్స్ట్ సంఖ్య ఏమవుతుంది? x+1 అవుతుంది. నెక్స్ట్ సంఖ్య ఏమవుతుంది? x+2 అవుతుంది. నెక్స్ట్ సంఖ్య x+3 అవుతుంది. నెక్స్ట్ సంఖ్య x+4 అవుతుంది. ఇవి 5 ఉన్నాయి చూసుకో. 1 2 3 4 5 ఉన్నాయి. మనకు యావరేజ్కి డెఫినేషన్ ఏంది? సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్స్. సమ్ ఆఫ్ నంబర్స్ అంటే ఎంత? x + x+1 + x+2 + x+3 + x+4 డివైడెడ్ బై మొత్తం నంబర్స్ ఎంత? 5. దీని యావరేజ్ ఎంత ఇచ్చిండు మనకు? సరాసరి 45 ఇచ్చిండు. అంతేనా కదా? 1 2 3 4 5 ఎక్స్లు ఉన్నాయి, ప్లస్ ఇవి చరరాశులు అన్నట్టు, వేరియబుల్ నెంబర్స్. ఇవి ఎక్స్ అనేది వేరియబుల్ నెంబర్స్. మనకి ఎంత తెలియదు కాబట్టి 5x ఉన్నాయి కాబట్టి 5x అని రాసుకున్నాం. సో ఇప్పుడు కాన్స్టాంట్ నెంబర్స్ ఏమున్నాయి? ఇలా 1 2 3 4 ఉన్నాయి. వీటి సమ్ ఎంత? 3 + 3 6 6 + 4 10 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 45. నెక్స్ట్ దీన్ని అటు తీసుకెళ్ళాలి. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. కొందరికి ఈ చూసేవారికి వ్యూవర్స్కు కొందరికి ఇది కూడా తెలియదు అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఎట్లా సింప్లిఫై చేస్తారు అనేది ఇది కూడా తెలియకపోవచ్చు మేబీ. 5x + 10. ఇప్పుడు ఈ 5ని ఇటు తీసుకుపోతే ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు పోతే మల్టిప్లికేషన్ అవుతుంది అన్నట్టు. 45 × 5 అవుతుంది. ఓకే, 5x + 10 ఈజ్ ఈక్వల్ టు 45 × 5 ఎంత? 5 5 5 25, 5 4 22 22 సింపుల్గా. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? 5x + 10 ఈజ్ ఈక్వల్ టు 225 వచ్చింది. 5x ఈజ్ ఈక్వల్ టు 225. ఇది ప్లస్ అయింది, ఇటు పోతే ఇది మైనస్ అవుతుంది, -10. 5x ఈజ్ ఈక్వల్ టు 225 - 10 అంటే 215 అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 215/5 అయింది. 215/5 అయింది. ఇది 5 ఇక్కడ ఇంటూ చేసింది, మళ్ళీ ఇటు వచ్చిందంటే మల్టిప్లికేషన్ అవుతుంది. మనం వేరియబుల్ నెంబర్ ఎంత వాల్యూ ఉంటుందో ఫస్ట్ అంత కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ x తీసుకున్నాం కాబట్టి x వాల్యూ వచ్చిందంటే ఇది అన్ని నెంబర్స్ వస్తాయి. ఓకే, 5 ఎక్కం 5 5 4 20 5 3 15 అంటే x ఈజ్ ఈక్వల్ టు 43. x ఈజ్ ఈక్వల్ టు 43 వచ్చింది. మనకు చిన్న నెంబర్ ఎంత అని కనుక్కోమన్నాడు కాబట్టి ఇది x ఈజ్ ఈక్వల్ టు ఇది 43 అవుతుంది. x + 1 43 + 1 44 అవుతుంది. ఇది 45, ఇది 46, ఇది 47 అయింది. సో ఇదంతా ఒక లాంగ్ మెథడ్ అన్నట్టు, ఇది యాజ్ పర్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇప్పుడు మనం దీనికి షార్ట్ కట్లో ఏం చేయాలంటే
సరాసరి 45 అన్నాడు. వరుస 5 నెంబర్ల సరాసరి 45 అన్నాడు. ఇప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు 5 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ ఉన్నాయి. ఇవి వరుసగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు ఇవి వరుస ఎక్స్, x+1, x+2, x+3, x+4 ఇవి వరుసగా ఉన్నాయి. వీటి యావరేజ్ నెంబర్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1, 2, 3, 4, 5 యావరేజ్ కనుక్కున్నాం. వరుసయే కదా ఇవి కూడా. 1+2 3, 3+3 6, 6+4 10, 10+5 15, 15/5 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 3. అంటే ఎప్పుడు కానీ వరుస నెంబర్ల సరాసరి కనుక్కోమంటారు. అంటే అది మధ్యలో నెంబర్ అవుతుంది దాని సరాసరి. అంటే దాని మధ్యలో నెంబరు x+2, దాని సరాసరి x+2 అయింది మనకి ఇక్కడ. దీని మధ్యలో నెంబరు 45 కదా ఇది. అంటే x+2 = 45 కదా. మరి x ఏమవుతుంది? 45 - 2 అంటే x 43. అంటే చిన్న నెంబర్ ఇది xే కదా. x 43. దీని మధ్యలో నెంబర్ అనేది 45. సరే, దాని యావరేజ్ అవుతుంది అన్నట్టు. సరే ఓకే. ఇప్పుడు దాని ఆల్రెడీ మనకి ఇక్కడ వరుస 5 సహజ. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు. ఇంకా షార్ట్కట్గా చేయాలంటే ఒక వరుస 5 సహజ సంఖ్యల సరాసరి 45. అందులో కనిష్ట అంటే చిన్నది అన్నట్టు. మినిమం నెంబర్ ఎంత? వాటి మధ్యలో నెంబర్ 45 అయితే అనుకున్నాం కదా. అవి 5 ఉంటాయి. అంటే వాటి మధ్యలో నెంబర్ 45 అనేది వాటి మధ్యలో నెంబర్. అవి 5 ఉంటాయి. అంటే ఇటు 2 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. అంటే ఇటు 45 ఉందా అంటే ఇక్కడ 46, 47 ఇటు ఉంటుంది, 44, 43 ఇటు ఉంటుంది. ఇవే ఆ 5 నెంబర్లు. దీనిలో చిన్న నెంబర్ ఏంటి? 43. 43 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఒక వరుస 6 సహజ సంఖ్యల సరాసరి. ఇప్పుడు చూడండి, ఒక వరుస 6 సహజ సంఖ్యల సరాసరి 42.5 అయినా అందులో చిన్న సంఖ్య ఏది, కనిష్ట సంఖ్య ఏది, కనిష్ట సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య ఏది, ఆయన ఎట్లా అడిగిన క్వశ్చన్. గరిష్ట సంఖ్య ఏది, లేకపోతే ఆ నెంబర్లు వరుసగా ఎంత, ఆ నెంబర్లు ఏమేమి నెంబర్లు అయి ఉంటాయి, ఆ నెంబర్లు ఏవి, మొత్తం ఆ సంఖ్యలు ఏమి, ఆ సంఖ్యలు ఏమని ఇచ్చుకొని. ఇప్పుడు మనం వరుస సంఖ్యల సరాసరి అంటే వాటి మిడిల్ నెంబర్ వస్తుంది. వాటి మిడిల్ నెంబర్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రీవియస్ మెథడ్ లెక్క చేసినప్పుడు 42.5 అనేది మిడిల్ నెంబర్. 42.5 అనేది మిడిల్ నెంబర్ ఉన్నది కాబట్టి ఇవి ఏ రెండింటి 42.5 అనేది ఏ 2 అంకెల మధ్యలో మిడిల్ నెంబర్ అయి ఉంటుంది. ఒకటి 42, ఒకటి 43. ఒకటి 42, ఒకటి 43 మధ్యలో, ఈ రెండింటి మధ్యలో నెంబర్ ఇది 42.5 అనేది. ఓకే, అప్పుడు మనకు వరుస సరి సంఖ్యలు అని అన్నాడు ఆయన. వరుస సరి సంఖ్యలు అన్నాడు. 42 అనేది ఒక సంఖ్య అనేది మనకు తెలియంది. 42 తర్వాత 44 ఉంటుంది, ఇక్కడ 46 ఉంటుంది, ఇక్కడ 48 ఉంటుంది. 6 సంఖ్యలు అన్నాడు కాబట్టి 42 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 38 ఉంటుంది. ఓకే, సరి సంఖ్యలు కాదు, సహజ సంఖ్యలు, టోటల్ సహజ సంఖ్యలు అని ఉన్నది. ఓకే సారీ, టోటల్ సహజ సంఖ్యలు అని ఉన్నది. 42, 43 మధ్యలో 42 అండ్ 43 మధ్యలో నెంబరు 42.5. 6 ఇప్పుడు వరుస సహజ సంఖ్యల యావరేజ్ అంటే వరుస సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో వాటి మధ్యలో నెంబర్ వస్తుంది. 42.5 ఏ 2 అంకెల మధ్యలో ఉన్నాయంటే 42, 42.5 అని 42, 43 2 అంకెలు వచ్చినాయి. 41, ఇటు 44, ఇటు 4 వచ్చినాయి, ఇంకో 2 రావాలి. ఇది 40, ఇది 45. ఇప్పుడు అందులో చిన్న సంఖ్య ఏది 40, పెద్ద సంఖ్య ఏది 45. మొత్తం సంఖ్యలు అంటే 40, 41, 42, 43, 44, 40 అంతే. ఈ రెండింటి మధ్యలో
ఇది. ఇప్పుడు 6 ఉన్నాయి అన్నట్టు. ఒకవేళ 5 ఉన్నాయంటే కరెక్ట్ నెంబర్స్ వస్తాయి. ఈ పాయింట్ ఉండదు అన్నట్టు. ఒకవేళ 5 ఉంటాయి, ఇందాక చూసినాం కదా మనం ఇందాక ప్రాబ్లంలో. అట్లా ఇప్పుడు 6 ఉన్నాయి కాబట్టిగా మధ్యలో వచ్చింది. ఓకే, ఇవి కరెక్టా కాదనడానికి ఒకసారి మీరు చేసి చూడండి. 100% కరెక్టే ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు చూడండి. ఒక వరుస 5 సరి సంఖ్యల సరాసరి ఏమున్నది 52 ఉన్నది. అయినా అందులో కనిష్ట సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య ఏది, ఆ సంఖ్యలు ఏమని అడిగినాయి, మనకు సంబంధం లేదు. ఒక వరుస 5 సరి సంఖ్యల సరాసరి 52 అన్నాడు. వరుస సంఖ్యలు అవి ఏమన్నా కానీ సరి సంఖ్యలైనా కానీ బేస్ సంఖ్యలైనా కానీ వరుస సంఖ్యలు అంటే వాటి యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకున్నట్టయితే ఆ మిడిల్ నెంబరు 52 అన్నట్టు. 52 ఇందాక నేను కన్ఫ్యూజ్ అయినా, నేను సరి సంఖ్యలు అడిగింది అనుకోని. ఇప్పుడు సరి సంఖ్యలు మరి మిడిల్ నెంబర్ అనేది 52. దీని తర్వాత సరి సంఖ్య ఏమున్నది, మనకు 5 కావాలి కదా, మనకు 5 ఉండాలి కదా. దీని తర్వాత సరి సంఖ్య 54 ఉంటుంది. దీనికి ఇటు సరి సంఖ్య 50 ఉంటుంది. మనకు 3 వచ్చినాయి. ఇంకోటి ఇటే తీసుకుందాం, 56 ఉంటుంది. ఇంకోటి ఇటు 48. ఇవి 5 ఉన్నాయా లేవా? ఇది మిడిల్ ఉండాలి. మళ్ళీ 52 ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. ఇది మిడిల్ ఉన్నది. ఓకే, మిడిల్ ఉండాలి కాబట్టిగా దీని నుంచి ఇటు ఎక్స్టెండ్ చేయాలి, మళ్ళీ దీని నుంచి ఇటు ఎక్స్టెండ్ చేయాలి. ఇటు 54, ఇటు 50, మళ్ళీ ఇటు 56, ఇటు 48. సో ఇది మిడిల్ ఉన్నది కాబట్టి ఇది. దాని కనిష్ట సంఖ్య అంటే ఇది, గరిష్ట సంఖ్య అంటే ఇది, ఆ మొత్తం సంఖ్యలు అంటే ఇవి. సింపుల్. ఇప్పుడు చూడండి, ఒక వరుస 6 బేసి సంఖ్యల సరాసరి 62 అయినా అందులోని కనిష్ట సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య ఏది, ఆ నంబర్స్ ఏంటి మొత్తం. ఇప్పుడు 6 బేస్ సంఖ్యలు అన్నాడు. 6 బేస్ సంఖ్యలు వరుస ఉన్నాయి అంటే అలా మిడిల్లే, అందులోపల ఉన్న మిడిల్లే 62 నెంబర్ అన్నట్టు. అవి 6 ఉన్నాయి కాబట్టిగా ఇప్పుడు 62 అనేది ఏ 2 బేస్ సంఖ్యల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 61, ఇక్కడ 63. ఓకేనా, అవి 6 ఉండాలి. సో ఇటు ఒకటి ఎక్స్టెండ్ చేయి, బేస్ సంఖ్య 65 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఎక్స్టెండ్ చేయి, 59 అవుతుంది. ఇవి 4 వచ్చినాయి. మళ్ళీ ఇటు ఒకటి ఎక్స్టెండ్ చేయి, 67 అయింది. మళ్ళీ ఇటు ఒకటి ఎక్స్టెండ్ చేయి, 57 అయింది. ఇవి 6 ఉన్నాయా? 1 2 3 4 5 6 ఉన్నాయి. వీటి మిడిల్ సంఖ్య మరి 62 అవుతుందా? మిడిల్ సంఖ్య 62 అవుతుంది. ఇప్పుడు ఇటు 3 అయినాయి, ఇటు 3 అయినాయి. ఇటు రెండింటి మధ్యలో ఎంత? 61, 62, 63. ఇటు రెండింటి మధ్యలో 62 ఉంది. ఇందాక చేసినప్పుడు 0.5 రాలే మనకు. ఇప్పుడు అది మొత్తం వరుసగా ఉన్నాయి కాబట్టి 6 సంఖ్యలు అవి పాయింట్లు వచ్చినాయి. ఇలా మన డెసిమల్స్ రాదు, ఎందుకంటే ఇప్పుడు ఇవి బేస్ సంఖ్యలు అంటే ఇటు 3 ఉన్నాయి, కరెక్ట్ ఇటు 3 ఉన్నాయి, మధ్యలో 62 ఉన్నది. 61 మధ్యలో ఒక నెంబర్, కరెక్ట్ నెంబర్ ఉన్నది కాబట్టి 62 వచ్చినాయి. 0.5 రావాలంటే డెసిమల్స్లో ఒక పాయింట్ రావాలంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. 61 తర్వాత 62 ఉంటే ఇందాక సరే ఈవెన్ నెంబర్ ఇచ్చిన 6 సంఖ్యలు మొత్తం సరాసరి ఎంత ఉన్నప్పుడు పాయింట్లలో వచ్చింది మనకు. ఇప్పుడు ఇలా కరెక్ట్ నెంబరు మధ్యలో ఒకటి ఉన్నది కాబట్టి 62 అన్నట్టు. ఇది నెంబర్ మధ్యది సరాసరి అవుతుంది ఎప్పుడు కానీ. వరుస సంఖ్యల సరాసరి ఇంత అంటే ఆ వరుస సంఖ్యలలో ఉండే మధ్యల సంఖ్య ఆ సంఖ్యల సరాసరి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవునా కాదా చూద్దాం. ఇవి వరుస సంఖ్యలు కదా. వరుస సంఖ్యలు అయితే మనం షార్ట్ కట్ ఏమున్నది, ఫస్ట్ సంఖ్య 57 ప్లస్ లాస్ట్ సంఖ్య 67/2 4 12 2 62. ఇది కరెక్ట్ అవుతుంది, క్రాస్ చెకింగ్ అన్నట్టు ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మీకు వీటికి సంబంధించింది మీ హోంవర్క్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది.
వాటికి మీరు టాపిక్ అయిన కొద్దీ మీరు ఆ డిస్క్రిప్షన్ పట్టుకొని పోతే డిస్క్రిప్షన్లో లింకును మీరు క్లిక్ చేసినట్టయితే మీకు హోంవర్క్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసేందుకు ట్రై చేయండి. ఓకే. కొన్ని వరుస సహజ సంఖ్యల సరాసరి n వాటి తదుపరి రెండు సంఖ్యలను కలిపినట్లయితే సరాసరి. కొన్ని వరుస సహజ సంఖ్యల సరాసరి n కొన్ని వరుస సహజ సంఖ్యల సరాసరి n తదుపరి రెండు సంఖ్యలు అన్నాడా, ఒకటి సంఖ్యలు అన్నా, తదుపరి రెండు సంఖ్యలు కలిపినట్లయితే వాటి యొక్క సరాసరి పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగిండు. వీటికి సింపుల్గా నాకు తెలియదు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకో, ఈ క్వశ్చన్ నాకు తెలియదు, దీనికి ఏం ఫార్ములా లేదు, అసలు ఇది ఏంది అని ఆలోచించక బదులు మనం డైరెక్ట్ వరుస n సహజ సంఖ్యలు అన్నాడు, n మర్చిపోని వరుస సహజ సంఖ్యలు ఏముంటాయి, 1 2 3 4 5, ఒక 5 వరకు తీసుకో, 5 వరకు తీసుకొని వీటి యావరేజ్ కనుక్కో. మన ఫార్ములా ఏంటి, 1 + 5 ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబరు, లేకపోతే వరుస ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబరే సరాసరి. సో ఇక్కడ యావరేజ్ అనేది 3 ఉన్నది, మస్ట్ మళ్ళీ తర్వాత 2 కలుపుకున్నాడు ఆయన, మనం కూడా 2 కలుపుదాం, 6 7 నెంబర్లు అయినాయి. మళ్ళీ వీటి సరాసరి ఎంత, వీటి సరాసరి అంటే ఇవి 7 ఉన్నాయి, వీటి మధ్య నెంబరే సరాసరి, వీటి మధ్య నెంబర్ 4, దీని సరాసరి 4. సో మనకి ఇక్కడ ఏం పెరిగింది, +1 పెరిగింది, ఆన్సర్ కూడా 1 పెరుగుతుంది అంతే. ఇట్లా చేసినాయి, చేయాల్సింది ఇట్లా మెథడ్. మనం దేనికైనా ఒక పద్ధతి అనేది ఒక మనం ఆలోచించే వేని బట్టి ఉంటుంది అన్నట్టు. వరుస n సహజ సంఖ్యల కొన్ని వరుస సహజ సంఖ్యల సరాసరి n మనం తదుపరి రెండు సంఖ్యలు కలుపుకున్నప్పుడు సరాసరి పెరుగుతుందా తగ్గుతుందా మారదా ఇంకేమన్నా అవుతుందా అని ఆప్షన్లలో ఉంటుంది. మనం ఇది ఎక్కడ చూడలేదు అని చేస్తే అది మనకు రాదు. సో ఫస్ట్ వరుస n సహజ సంఖ్యలు అంటే నేను ఒక 5 తీసుకున్నా 5 తీసుకున్న తర్వాత వీటి మధ్యలోదే సరాసరి కాబట్టి ఇవరకు మనకు తెలుసు కాబట్టి 3 తీసుకున్నా, మళ్ళీ 2 కలిపినాను అయినా, నేను 6 7 మళ్ళీ కలుపుకున్నా, వీటి సరాసరి 4 ఉన్నది, ఇది 4 కరెక్ట్ మధ్యలో కాబట్టి 4 ఉన్నది. అవి ఫస్ట్ 3 ఉండే, తర్వాత 4 ఉండే, 1 పెరిగింది, ఆన్సర్ కూడా 1 పెరుగుతుంది అంతే, సింపుల్. నెక్స్ట్ 13. కొన్ని వరుస సంఖ్యల సగటు n వాటిలో మొదటి రెండు సంఖ్యలను తొలగించగా. కొన్ని వరుస సంఖ్యల సగటు n అట, సేమ్ ఇప్పటి లెక్క. ఇందాక మనం ఆఖరికి 2 కలిపిన చూడు, ఇప్పుడు ఫస్ట్ 2 తీసేసిండట, అప్పుడు 2 తీసేసిన తర్వాత 2 సంఖ్యలను తీసేసిన తర్వాత మరి యావరేజ్ పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతుందా అని అడుగుతాడు. ఇక్కడ మనం సేమ్ ట్రిక్కి 1 2 3 4 5 తీసుకుంటాం, మధ్యది సరాసరి ఫస్ట్ యావరేజ్ 3 ఉన్నది, 2 తీసేసిండు, ఫస్ట్ 2 తీసేసిండు, వీటి యావరేజ్ ఏమైంది, ఈ 3 ఉన్నాయి వరుసగా ఉన్నాయి, సో మధ్యలో సరాసరి 4 అయింది, ఇక్కడ 4 అయింది యావరేజ్, +1 అయింది, మరి పెరిగింది 1 పెరిగింది అంతే పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంఖ్యల యొక్క సరాసరి 15, ప్రతి సంఖ్యకు 5 కలిపినట్టయితే. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 14, అది ఇంపార్టెంట్. 10 సంఖ్యల సరాసరి n ప్రతి సంఖ్యకు పది కలిపినట్లయితే సరాసరి ఎంత అని అడిగాడు. ఆప్షన్ ఏ n-10, ఆప్షన్ 2 n+10, ఆప్షన్ 3 n, ఆప్షన్ 4 2n. ఓకే, ఈ ఆప్షన్లలో లేదు. ప్రతి సంఖ్యకు 10 సంఖ్యల సరాసరి కానీ, అది 20 సంఖ్యల సరాసరి 30 సంఖ్యల సరాసరి ఎన్ని సంఖ్యల సరాసరి అన్నా కానీ వాటి సరాసరి n. ప్రతి సంఖ్యకు మనకు 10 కలిపిండు అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెక్క తీసుకుందాం, 1 2 3 4 3 వరకే తీసుకుందాం, మళ్ళీ 10 కలుపుకోవాలి కదా. వీటి యావరేజ్ ఎంత, 2, మిడిల్ నెంబర్ కాబట్టి మనకి సేమ్ ఇవి 3 ఉన్నాయి,
వరుసగా ఉన్నాయి, మన దీని యావరేజ్ 2 ఉంటుంది. నెక్స్ట్ ప్రతిదానికి 10 కలుపుకుంటావో ఇది 11 అవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇవి వరుసగా ఉన్నాయి, 3 ఉన్నాయి, మధ్యది సరాసరిగా 12 సరాసరి అంటే యావరేజ్ ఏమైంది 10 పెరిగింది. 10 కలిపితే 10 పెరుగుతుంది అన్నట్టు యావరేజ్. సో యావరేజ్ 10 పెరుగుతుంది. యావరేజ్ సరాసరి n కదా, ఇప్పుడు n+10 అవుతుంది, 10 పెరిగింది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ప్రతి సంఖ్యకు కలిపితే ఎంత కలిపితే యావరేజ్ అంత పెరుగుతుంది. ఒకవేళ తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సరాసరి n అనుకో, 10ని తీసేసినాం అనుకో ప్రతి సంఖ్యలోకి వెళ్ళి, ఆ యావరేజ్లోకి వెళ్ళి కూడా కొత్తగా వచ్చే యావరేజ్ ఆ యావరేజ్లోకి వెళ్ళి మైనస్ చేయబడుతుంది. ఒకవేళ వాడు ఇంటూ చేసిండు ప్రతి సంఖ్యకు, ఈ యావరేజ్ కూడా ఇంటూ చేయాలి. ఒకవేళ వాడు డివైడ్ చేసిండు దానికి 10, ఇక్కడ కూడా డివైడ్ చేయాలి కొత్త యావరేజ్కి కూడా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ప్రతి సంఖ్యకు మనము కొంత యాడ్ చేస్తున్నామంటే కొత్త యావరేజ్కి కూడా మనం అంతే యాడ్ చేయాలి. ప్రతి సంఖ్యల నుంచి వెళ్ళి తీసేస్తాము అంటే కొత్త యావరేజ్ కూడా పాత యావరేజ్లోకి వెళ్ళి తీసేయాలి. దానికి ఇంటూ చేస్తున్నాం అంటే ఈ యావరేజ్ కూడా ఇంటే చేయాలి. దానికి డివైడ్ చేద్దాం అంటే ఈ యావరేజ్ కూడా డివైడేషన్ చేయాలి. ప్రతి సంఖ్యకు జరుగుతూనే అట్లా, కొన్ని సంఖ్యలకు కాదు, అల్లుండే కొన్ని సంఖ్యలకు కాదు, ప్రతి సంఖ్యకి అట్లా జరుగుతూనే ప్రతి సంఖ్యలోకి వెళ్ళి ప్రతి సంఖ్యను నువ్వు ఏం చేస్తానో కొత్త యావరేజ్ను కూడా అదే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. టైం ఎంత? అది 1 అవర్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం, 15th ప్రాబ్లం. 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలోని సగటు వయసు 20 సంవత్సరాలు. ప్రస్తుత వారి సగటు వయసు ఎంత? 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలోని వారి సగటు వయస్సు 20 సంవత్సరాలు. ప్రస్తుతం వారి సగటు వయస్సు ఎంత? సేమ్ ఇవారకు చెప్పినట్టే, కుటుంబంలో ఒక 4 ఉన్నారు అనుకో. ఇప్పుడు 5 years బ్యాక్ వాళ్ళు ఒక 5 years బ్యాక్ వాళ్ళ సగటు ఎంత? 20 సంవత్సరాలు అనుకో. 5 years తర్వాత కూడా ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాలు పెరుగుతుంది, కానీ కొందరికి పెరగకుండా ఉండదు కదా. సో అందరికి పెరిగినప్పుడు ప్రతి ఒక్క సభ్యునికి పెరుగుతుంది కదా. 5 సంవత్సరాల క్రితం కుటుంబంలో ఎంతమంది అన్న ఉన్నది వాళ్ళందరికీ పెరుగుతుంది కదా. వాళ్ళకు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అని ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఎందరు ఉన్నారో 5 సంవత్సరాల కింద ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అంతమంది ఉన్నట్టు. సో 5 సంవత్సరాల కింద ఉన్న పర్సన్స్ను ఇప్పుడు తీసుకుంటే ప్రతి ఒక్కరికి అన్నీ 5 సంవత్సరాలు పెరుగుతాయి. మన యావరేజ్ కూడా 5 సంవత్సరాలు కలపాలి. 20 + 5 = 25. అట్లా ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం కుటుంబం వయసు యావరేజ్ వయసు, ప్రస్తుతం కుటుంబం యొక్క యావరేజ్ వయసు, ప్రస్తుతం యొక్క కుటుంబం యొక్క యావరేజ్ వయసు 20 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాల క్రితం వాళ్ళ యావరేజ్ వయసు ఎంత అంటే వాళ్ళ సరాసరి వయసు ఎంత అని అడుగుతాను. 5 సంవత్సరాలు అంటే మళ్ళీ అందరికి తీసేసినాం. 5 సంవత్సరాలు అంటే యావరేజ్లకు వెళ్ళి కూడా తీసేయాలి. 20 - 5 = 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం. ఓకే, కుటుంబంలోని ప్రతి వ్యక్తి 5 సంవత్సరాలు పెరుగుతాడు. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు, ఇప్పుడు నేను 25 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు అవుతా. మా డాడీ 40 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాలు అవుతాడు. మా మమ్మీ 35 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు అవుతుంది. 5 years పెరిగిరు అందరూ. సో మన యావరేజ్ కూడా 5 years కలుపుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, యావరేజ్లో మనం ఒక 15 ప్రాబ్లమ్స్ వరకు చూసినాం.
నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 to 20 ప్రాబ్లమ్స్ చూద్దాం. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్కు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే దాని హోంవర్క్ ప్రాబ్లం అయితే ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, ఆ హోంవర్క్ ప్రాబ్లమ్ను మీరు ట్రై చేయండి. ఒక పీడిఎఫ్ ఫైల్ లెక్క నేను తయారు చేసి పెట్టిన ఆ హోంవర్క్ ప్రాబ్లమ్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి ఆప్షన్స్ ఉంటాయి. అవి ఒక 50 ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయి. అవి కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కీప్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ కోసం చాలా వరకు మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.